أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. فإذا جاءت الطامة الكبرى ఇక గొప్ప దుర్ఘటన పునరుత్థాన దినం వచ్చినప్పుడు يوم يتذكر الإنسان ما سعى ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు. وبرزت الجحيم لمن يرى మరియు చూసేవారి ఎదుటకు నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. فأما من طغى ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి وآثر الحياة الدنيا మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చిన వాడికి فإن الجحيم هي المأوى నిశ్చయంగా నరకాగ్నియే వాని నివాస స్థానమవుతుంది. وأما من خاف مقام ربه ونهى النفس عن الهوى మరియు తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి فإن الجنة هي المأوى నిశ్చయంగా స్వర్గమే అతని నివాస స్థానమవుతుంది.